చిట్టమ్మా, దీని మీదకి దూకితే ఏ చెయ్యో కాలో బెనికిందనుకో, సత్యవతి ఫోన్ ఎత్తుకోవాలన్న నీ కోరిక మాత్రం నెరవేరదు. అదేంటి? అవును, కాలు బెనికి నువ్వు గదిలో కూర్చుంటే ఇల్లంతా ఫోన్ గురించి ఎవరెత్తుకుతారు? ఆమో, అదే నిజమే. సరే. నన్ను పట్టుకోద్దని చెప్పానా? ఎందుకు పట్టుకున్నా? సారీ చిట్టమ్మా, వదిలేయాల్సింది. కింద పడి ఏ ముక్కో పగిలితే అప్పుడు తెలిసేది. ఇదిగో, మనం తొందరగా వెళ్ళాలి, లేదంటే ఎవరైనా చూస్తారు. ఆ తర్వాత సత్యవతి ఫోన్ నీకు మిస్ అవుతుంది, ఈ పెళ్లి సంబంధం నాకు మిస్ అవుతుంది. ఓహో, పెళ్లి చేసుకోవడానికి తెగ ఆర్డపడిపోతున్నావు అన్నమాట. ఏ, నీకు ఇష్టం లేదా? నాకెందుకు ఇష్టం ఉండదు? నీ పెళ్లి నీ ఇష్టమో. పద. ఓకే. बेटी जल्दी ड्रेसअप करो। ठीक है, तुम जाओ। हेलो राहुल, किधर है? ठीक है, मैं आ रही हूँ। ఎట్నుంచి వెళ్దాం? వెనక నుంచి డోర్ ఉంది, అటు వెళ్దాం. సరే. ఓకే. ఎవరా అమ్మాయి? నాకే తెలుసా. అచ్చు బాబోయ్, అదేటి అంత పెద్ద గేట్ ఉండగా గోడ దూకెళ్ళిపోతుంది? అదే నాకు అర్థం కావట్లేదు చిట్టి. కొంపదీసి పెళ్లి కూతురంటావా? నార్మే, విజయవాడ నుంచి వచ్చింది పారిపోవడానికా? సరే సరే, ఎవరెట్టి పోతే మనకెందుకు, ముందు మనం వెళ్దాం. పద. అటువైపు మీ అమ్మగారు ఉన్నారండి, ఇటువైపు పెళ్లి వాళ్ళున్నారు. పక్కనే గది ఖాళీగా ఉందండి, అందులోకి వెళ్ళండి, ఎవరికీ కనబడరు. చాలా థ్యాంక్స్ అమ్మా. మా రవిచంద్రబాబు తీసుకొచ్చారంటేనే అర్థమవుతుంది మీరంటే అతనికి ఎంత ఇష్టమో. త్వరలోనే మీ ఇద్దరికి పెళ్ళవ్వాలి. చిట్టమ్మక్క ఎప్పటికీ మన ఇంట్లోనే ఉండాలి. సరేనా రవిచంద్రబాబు? అలాగే. తొందరగా వెళ్ళండి, ఎవరైనా చూస్తారేమో.
ఆగు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంది? నువ్వు నన్ను ఇష్టపడ్డవేటి, మనిద్దరికి తొందరలో పెళ్ళవడవేటి? నీకు దండం పెడతాను చిట్టమ్మా. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తారు, ఆ తర్వాత కొంపలు అంటుకుంటాయి. ముందు ఆ గదిలోకి వెళ్దాం, పద రా. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను ఇష్టపడ్డవేటి? అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని ఇంట్లో అందరికీ చెప్పేశావా? అలా కాదు చిట్టమ్మా. అంటే నువ్వంటే నాకు ఎంత అభిమానమో నీకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ అమ్మాయి అభిమానం వల్లేదే. నేనంటే నీకు ఇష్టం ఉంది. త్వరలోనే మనిద్దరికి పెళ్ళవ్వాలనుంది. అసలు ఎవరి అమ్మాయి పెళ్లి కొడుకు ఈ సమయంలో ఎందుకు తీసుకొచ్చినట్టు? మళ్ళీ ఇద్దరికి పెళ్ళవ్వాలి అంటోంది. ఇదేంటో తెలుసుకోవాల్సిన విషయమే. చెప్తా. చూడు చిట్టమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎలాగో ఈరోజంతా ఇక్కడే ఉంటావు కాబట్టి సమయం చూసి నేనే చెప్తాను. ఏటి చెప్పేది? నాకు ఈ విషయం ఇప్పుడే తెలియాలి. నువ్వు గాని నన్ను ప్రేమిస్తున్నానని ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? అంటే ఈ అమ్మాయి పెళ్లి కొడుక్కి లవరా? చెప్తా. నేనెందుకు చెప్తాను చిట్టమ్మా? వాళ్ళే అలా అనుకుంటున్నారు. అలా ఎలా అనుకుంటారు? ఎందుకు అనుకోరు? ఆ అబ్బాయి మాటల్ని బట్టే అర్థమవుతోంది నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు. పైగా ఈ ఇద్దరి మధ్య ప్రేమ లేకుండానే అవతల పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలిసి కూడా నువ్వెందుకు వస్తావు? ఆంటీ, అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పక్కర్లేదు. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా ఈ అమ్మాయిని ఈ గదిలోకి తీసుకొచ్చావంటే అర్థమవుతోంది మీ ఇద్దరి మధ్య ఎంత గొప్ప సంబంధం ఉందో. అయినా ఒక అమ్మాయిని ప్రేమిస్తూ మా వాళ్ళని పెళ్లి చూపులకి ఎందుకు పిలిచినట్టు? ఎందుకు మా అందర్నీ అవమానించినట్టు? అది కాదు పెద్దమ్మా, నేను చెప్పేది కాసం తింటావా? చూడమ్మాయ్, నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇతను చేస్తున్నది మాత్రం చాలా తప్పు. మీ ఇద్దరి మధ్య ప్రేమ లాంటిది ఉంటే ఇప్పుడే తేల్చేయడం మంచిది. రండి వెళదాం. అయ్యో ఆంటీ, ఆంటీ, పెద్దమ్మా, నా మాట విను పెద్దమ్మా. రా. ఆంటీ, 1 minute. పెద్దమ్మా, నా మాట విను పెద్దమ్మా. నో, మీ ఇద్దరి మాట వినే ప్రసక్తే లేదు. ఇప్పుడే వెళ్ళి కాంతమ్మ ముందుకు తీసుకెళ్లి తోడు పెడు తేల్చేస్తాను. రా. నేనేమి ఇతగాని ప్రేమించట్లేదు, అతగాడు నిన్ను ప్రేమించట్లేదు. అయితే నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? ఒకవేళ వచ్చినా అందరూ చూస్తుండగా సింహద్వారం నుండి రావాల్సింది పోయి ఇలా దొడ్డిదారి నుంచి ఎందుకొచ్చా? దీన్ని బట్టే అర్థమవుతోంది మీ ఇద్దరి మధ్య ఎంత కథ నడిచిందో. రాని చెప్తున్నాను కదా. వదిలే. వదులు. నిన్నే బాబు, నా మాట వినండి. ఇప్పుడే కాంతమ్మ దగ్గరికి వెళ్ళి తాడపేడో తేల్చుకుంటాను. కాంతమ్మా, 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 కాంతమ్మా. ఏమైంది బుజ్జమ్మ గారు? ఇంకా ఏం జరగాలి? మమ్మల్ని అందరినీ పిలిపించి పెళ్లి చూపులు జరిపించి మీ అబ్బాయితో పెళ్లి జరిపించడానికా, లేదంటే మమ్మల్ని అందరినీ అవమానించడానికా? ఏం మాట్లాడుతున్నారు బుజ్జమ్మ గారు? ఇంకా ఏం మాట్లాడాలి? మీ అబ్బాయి ఆల్రెడీ ఇంకెవరినో ప్రేమించాడనే విషయం మీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నారు బుజ్జమ్మ గారు? మా అబ్బాయి లవ్ చేయడం ఏంటి? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. అన్నీ నాతోనే చెప్పించాలని అనుకుంటున్నారా? మీ అబ్బాయి అమ్మాయి మధ్యన ప్రేమ ఎంత దూరం వెళ్ళిందో నా కళ్ళారా నేనే చూశాను. భార్య గారు,
వీళ్ళకి మొత్తం విషయం తెలిసిపోయినట్టుందండి. నిజం ఒప్పేసుకొని పంపించేయడం మంచిదేమోనండి. మీరాగండి. ఏటి మాట్లాడుతున్నది బుజ్జమ్మ గారు? మా అల్లుడు నిప్లాంటోడు. వాళ్ళ అమ్మ చూపించిన సంబంధం తప్ప ఏరే పిల్లంక కన్నెత్తి కూడా చూడ్డు. అవునవును, మీ అల్లుడు చాలా పెద్ద నిప్పు. అది ఏ పాటి నిప్పో ఇప్పుడే తేల్చేస్తాను. బుజ్జమ్మజీ, బుజ్జమ్మజీ, थोड़ा रुको जी। నీకేం తెలీదు, నువ్వాగు. रुको जी, मेरा बात सुनो जी। ఉండటం లేదు, వినటం లేదు. ఈ రోజు తాడోపేడో తేలిపోవచ్చు. राम, मेरा बात सुनो जी। ఇప్పుడే వస్తా. వచ్చాక మీ అంతు తేలుస్తా. పదండి. आओ जी। రండి. आओ जी। ఏంటి? मेरी बेटी। మీ బేటీ? मेरी बेटी। మేరా బేటీ అని పాట పాడతావేంటి? సరిగా చెప్పు. मेरा बेटी बाहर गए। ఏమంటున్నా? పెళ్లి కూతురు పారిపోయిందా? అవును జీ। అవతల పెళ్లి చూపులు ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఈ సమయంలో పెళ్లి కూతురు పారిపోవడమేంటి? అసలు ఏం జరిగింది? మాది బేటీ రాములు అనే అబ్బాయిని ప్రేమించింది బుజ్జమ్మాజీ. అతనిని షాదీ చేసుకుంటానని పట్టుబట్టింది. మేమే బలవంతంగా ఈ పెళ్లి చూపులకి తీసుకొచ్చాం. దాంతో తనకి పెళ్లిష్టం లేక పారిపోయింది బుజ్జమ్మాజీ. ఏ గోపాలరావు, ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి చూపుల్లోంచి పెళ్లి కూతురు పారిపోయిందని తెలిస్తే ఎంత పరువు పోతుందో మీకు అర్థం అవుతోందా? ఆ కాంతమ్మ మనల్ని ఎంత అవమానిస్తుందో తెలుసా? మిమ్మల్ని నమ్మి ఆ కాంతమ్మతో శపథం కూడా చేశాను. ఇప్పుడు గనక పెళ్లి కూతురు పారిపోయిందని తెలిస్తే ఆ కాంతమ్మ మనల్ని ఉతి కారేస్తుంది. అంతకు మించి మన వైపు తప్పు జరిగినందుకు నేను ఆ కాంతమ్మ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. మాఫ్ కరో జీ, మా వల్ల మీరు అవమానపడాల్సి వస్తుంది. అయ్యో లేవండి, లేవండి. మీరు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, ఇప్పుడు వెళ్ళి నేను ఆ కాంతమ్మ కాళ్ళు పట్టుకోవాలి. చచ్చినా నేను ఆ పని చేయకూడదు, చెయ్యలేను. చేస్తే ఆ క్షణమే ఈ పెజవాడ బుజ్జమ్మ చచ్చినట్లు సమానం. కానీ ఇప్పుడేం చెయ్యాలి? పెళ్లి కూతురు పారిపోలేదు అని కాంతమ్మని ఎలా నమ్మించాలి? నాకు ఈ విషయం ఇప్పుడే తెలియాలి. నువ్వు గాని నన్ను ప్రేమిస్తున్నానని ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఎస్, ఐడియా. ఇలా రండి. ఆ పెళ్లి కూతురు తల్లి బుజ్జమ్మ పెద్దమ్మతో ఏం చెప్పినట్టు? ఎందుకు పెద్దమ్మ టెన్షన్ పడినట్టు? అసలు వాళ్ళిద్దరు పక్కొచ్చి ఏం మాట్లాడుకున్నట్టు? ఏమో, వాళ్ళంతా ఏం మాట్లాడుకున్నారో ఏంటో. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అదే నిజమే అనుకో, ఆ, కానీ వాళ్ళిద్దరు ఏదో పెద్ద రహస్యమే మాట్లాడుకున్నారా? అవును. అవునమ్మా, మేమంతా రహస్యమే మాట్లాడుకున్నాం. చూడు చిట్టమ్మా, పెద్దమ్మ అని నోరారా పిలిచావు. నా కన్న బిడ్డలానే భావిస్తూ నిన్నొక చిన్న సాయం అడుగుతాను, చేస్తావా? ఇదేటి, ఇందాకేమో నీ సంగత కాంతమ్మకి చెప్పి లెక్క సెటిల్ చేస్తానంది. ఇప్పుడేటి సాయం చేస్తావా అంటుంది? చిట్టమ్మా, పాపం ఆవిడేదో సాయం అడుగుతుంది, చేస్తానని చెప్పు. నువ్వు ఆగుతావా? ఇదిగో చూడు పెద్దమ్మా, ఇందాక వద్దు పెద్దమ్మా అని బతులాడినా వినకుండా
ఆ కాంతమ్మకి నా గురించి చెప్తానన్నావు, ఇప్పుడొచ్చేమో సాయం చేయమంటున్నావు. ఈ సాయం వెనకాల సీక్రెట్ ఏమీ లేదు కదా? అబ్బే, నీకెలాంటి చిక్కులు రానివ్వనమ్మా, అది నా హామీ. సరే చెప్పు, ఏడ్చేయమంటావు? ఏమీ లేదమ్మా, పెళ్లి కూతురు పెళ్లి కూతురు నిజానికి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఈ విషయం తెలీదమ్మా. ఏం తెలీదు? ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తోందంట. కానీ ఇక్కడికొచ్చాకే తెలిసింది ఆ అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదని. ఎందుకు నవ్వుతున్నారమ్మా? అయ్యో, అంటే ఇందాక మేము గోడదోకి వస్తున్నప్పుడు గోడదోకి పారిపోయింది పెళ్లి కూతురా? అవునమ్మా, పెళ్లి కూతురే. డ్రైవరు విన్నావా? పెళ్లి కూతురు పారిపోయిందంట. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ పెళ్లి కూతురికి పెళ్లి ఇట్టలేదు. ఆయన పెద్దమ్మా, పెళ్లి కూతురు పారిపోతే నేనేం చేయాలి? ఆ పెళ్లి కూతురు స్థానంలో నువ్వే రావాలమ్మా. ఏటేటేటి? పెళ్లి కూతురు బదులుగా నేను పెళ్లి కూతురే రావాలా? అవునమ్మా. భలే దానివే. ఆ కాంతమేమైనా పిచ్చిదనుకుంటున్నావా ఏంటి? నన్ను చూపించి పెళ్లి కూతురు అనగానే హారతిచ్చి ఆహ్వానం పలకటానికే. నిజమేనమ్మా, మామూలుగా అయితే నువ్వు పెళ్లి కూతురంటే నిజంగా ఒప్పుకోరు. కానీ మార్వాడీల సంప్రదాయం కదా, పెళ్లి కూతుర్లు ముసుగులో ఉంటారు గనక నువ్వు చిట్టమ్మవన్న విషయం మనకి తప్ప ఆ కాంతమ్మకి తెలీదు. భలే ఐడియా ఆంటీ. ఆంటీ చెప్పింది నిజమే చిట్టమ్మా. మార్వాడి వాళ్ళు మొహానికి ముసుగేసుకుంటారు కాబట్టి అది నీకు ప్లస్ అవుతుంది. నువ్వు మార్వాడి గెటప్లో వస్తే మా అమ్మే కాదు, ఆఖరికి నేనున్నా కూడా గుర్తుపట్టలేను. సలే ఊరుక. పెళ్లి కూతురు గెటప్లో నేను వచ్చాక పెళ్లికి ఏమైపోతే అప్పుడు నా పరిస్థితి అంటే ఏంటి చిట్టమ్మా నువ్వు అనేది? అనడానికే ఉంది. పెళ్లి ఖాయమైందే అనుకో, నీకు నాకు నిశ్చితార్థం చేసేస్తారు. ఆ తర్వాత ఇక్కడే కుక్కోబెట్టి పెళ్లి కూడా చేసేస్తారు. అప్పుడు నా బతికేం కాను. అమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకమ్మా. నీకిష్టమైతే నువ్వన్నట్టుగా నిశ్చితార్థం జరిపించి పెళ్లిదాకా తీసుకెళ్తాను. ఒకవేళ నీకిష్టం లేదనుకో, ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థాన్ని చెడగొట్టేసి నిన్ను ఇంటికి పంపించేస్తాను. సరేనా? ఆడపిల్ల కన్న తల్లిదండ్రులుగా వీళ్ళ అబాసపాలైతే పొరపాటున ఆ అమ్మాయి ప్రేమ వివాహం చెడిపోతే మళ్ళీ ఆ అమ్మాయికి జీవితాంతం పెళ్ళి అవ్వదమ్మా. అలా అమ్మాయి చేసిన తొందరపాటు పనికి తన జీవితం నాశనం కాకూడదని, సమాజంలో వీళ్ళ పేరు ప్రతిష్టలు పోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. అన్నింటికీ మించి ఏ మాత్రం తేడా వచ్చినా నేను వెళ్ళి ఓ కాంతమ్మ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుందమ్మా. ఏటి పెద్దమనువా అనేది? అమ్మాయికి ఈ పెళ్లి ఎంత ఇష్టమో అబ్బాయికి కూడా ఈ పెళ్లి అంతే ఇష్టం. మా వైపు ఎలాంటి తేడాలు రావు. మీ వైపు రాకుండా చూసుకోండి. మా వైపు 100% రాదు. మీ వైపు రాకుండా చూసుకోండి. మా వైపు వస్తే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడానికి కూడా వెనకాడం. మా వైపు ఏ చిన్న పొరపాటు జరిగినా మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధం.
అలాగా సర్లే పెద్దమ్మా. ఆడపిల్ల తప్పు చేస్తే వాళ్ళ కన్న తల్లిదండ్రి పడే బాధేటో నాకు తెలుసు. అందుకే ఈయన మొహం చూసి పెళ్లి కూతురుగా నటించడానికి నేను ఒప్పుకుంటున్నాను. అయ్యో నా బంగారు తల్లి, రామ్మా, నేను మార్వాడి పెళ్లి కూతురుగా నేనే రెడీ చేస్తాను, రా. మీ అబ్బాయి ఆల్రెడీ ఇంకెవరినో ప్రేమించాడనే విషయం మీకు తెలీదా? మీ అబ్బాయి అమ్మాయి మధ్యన ప్రేమ ఎంత దూరం వెళ్ళిందో నా కళ్ళారా నేనే చూశాను. మన రవిచంద్రని ఆ చిట్టమ్మ వల్లో వేసుకోవడం ఈ బుజ్జమ్మకి ఎలా తెలుసండి? భార్య గారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి భార్య గారు. బుజ్జమ్మ అనేది ఆ చిట్టమ్మ మన రవిచంద్రని వల్ల వేసుకుందని కాదండి. మన రవిచంద్రే చిట్టమ్మను ప్రేమిస్తున్నాడు అంది. చాలే ఆపండి.